అసూయ. ఈ అసూయకి ఎంత తీవ్రత వచ్చేసిందయ్యా అంటే చూడండి, పాపం హేబేలు ఆరాధన చేస్తే దేవుడు అంగీకరించాడు. ఆ హేబేలు మీద వీడికి ఎందుకు అసూయ కయ్యోనికి కదండి? ఈ అసూయను బట్టి కయ్యూను హేబేలు ఏం చేయాలనుకున్నాడు? చంపేయాలి. అలానే దావీదు సౌలు ఉన్నాడు. దావీదు గురించి దేవుని ప్రజలైన వారు, సౌలు గురించి దేవుని ప్రజలైన వారు పాట పాడారు. ఎందుకు? గొల్లియాతును జయించడం ద్వారా ఇశ్రాయేలులకు విజయం వచ్చిందని. వాళ్ళు పాడిన పాటకి సౌలుకి ఎవరి మీద కసు వచ్చిందండి? దావీదు మీద కసు వచ్చింది. ఇప్పుడు దావీదుని ఏం చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు అదే చంపాలనుకున్నవాడు పోయి గొల్లియాతుని చంపి ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నవాడు చక్కని సామ్రాజ్య పరిపాలన చేయొచ్చు కదండి. వాడికి రాదు, వాడు చెయ్యడు. చేసిన దావీదుని ఏం చేయాలనుకున్నాడు? చంపాలి. దేనిని బట్టి?